30 సంవత్సరాల నుండి వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు, నేను ఎంతో సన్నిహితంగా ఉండి ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నాం. బాలుగారు ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా కూడా డేవిడ్ రాజు గారు నన్ను తీసుకుని పక్కన ఉండి వారితో కలిసి ఉండేవాళ్ళం. కానీ పార్టీ పెట్టిన తర్వాత చాలాసార్లు నన్ను అడిగారు. కానీ నేను టీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నాను, అటు టీడీపీలో మంత్రిగా ఉన్నాను. సరే, కొన్ని కారణాల వల్ల కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు, ఆయన కూడా తెలుసో లేదో కూడా నాకు తెలియదు. పోనీ నేను ఏదైనా తప్పు చేస్తే, నేను ఏదైనా భూ కబ్జాలు చేస్తే, గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే, లంచాలు తీసుకుంటే, అబద్ధాలు ఆడుతుంటే, ఇలాంటి వాడు వద్దురా మా పార్టీ చెడిపోద్దని నాకు టికెట్ ఇవ్వకపోతే సంతోషం. కానీ కారణం లేకుండా అకారణంగా నాకు టికెట్ ఇవ్వకుండా నా మనోభావాలని దెబ్బ కొట్టినందుకే నేను బయటకు వచ్చేసి వద్దురా నాయన ఈ పాలిటిక్స్, నేను మంచి చేద్దాం, సేవ చేద్దామని వచ్చాను. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలకు మంత్రిగా అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, ఎవడు నెత్తిన చేయబెట్టలేదు. కానీ నాకు ఏం జరిగిందో, సరే టీడీపీ అంటే ఇక్కడ నుంచి అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడికి. నేనే లాస్ట్ క్యాండిడేట్గా, అసలు నన్ను టీడీపీలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ గారే. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటే నన్ను బలవంతంగా కంట తడి పెట్టుకుంటే కూడా తీసుకుపోయి అక్కడ పోటీ చేయించి, ఇదంతా ఇక పాతది. బీజేపీ ఏమో మా పార్టీలో చేరమంటే, నేను టీడీపీ బీజేపీ ఒకటే, మొదటి నుంచి నేను మీతోనే ఉన్నా కదా, మనం కలిసే ఉన్నాం కదా, కలిసే పోటీ చేసినాం కదా. కాకపోతే ఇప్పుడు కండిషను, నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, నన్ను చాలా మంది అడుగుతున్నారు వరంగల్లో ఎందుకు పోటీ చేయరు మీరని. కనుక మా నాన్న టీచర్గా పనిచేసాను అక్కడ, నేను అక్కడే పుట్టాను. నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరుతానన్నా. ఇక లక్ష్మణ్ గారు నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతారన్నారు. నా పేరు లేకుండా నేను లిస్టు ఢిల్లీ పంపారు. మొత్తానికి 5 సంవత్సరాలు కూడా నాతో భేటీ చాకరీ చేయించుకున్నారు. ఒక 4-5 ఉన్నారు. నేను ఎప్పుడు బయటకు పోతున్నానే ఆలోచించారు తప్ప, బాబు మోహన్ లాంటోడు మనకు దొరికాడు, పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాడు, 12 రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్నారు. నేను పోయిన కడలకి అండమాన్లో కూడా గెలిపించి వచ్చిన బీజేపీ. అక్కడ మొత్తం శ్రీకాకుళం అటు నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ అట్లు మొత్తం అక్కడ జనం, అండమానంతా వాళ్ళే, మెజార్టీ జనం తెలుగు వాళ్ళే. బ్రహ్మరథం పట్టారు. ఖడ్గపూర్ వెళ్ళాను, మన తెలుగు వాళ్ళంతా ఉంటారు ఖడ్గపూర్, అక్కడగా కూడా 90,000 మెజార్టీతో గెలిపించాను. పార్టీ కోసం వచ్చాను, పని చేయాలని ఆలోచించాను తప్ప, నేను బాగా డబ్బు సంపాదిద్దాం, బాగా భూములు అమ్ముకుందాం, ఫ్రాడ్ చేద్దామని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అలాంటి నన్ను బీజేపీ కూడా నాకు మనస్తాపన కలిగించింది. ఈసారి అన్న టికెట్ ఇస్తారంటే ఈసారి కూడా నాకు ఇచ్చేటట్టు లేరు కనుక నాకు అర్థమైపోయింది. ఈ డిసెంబర్ నుంచి 3 సార్లు వచ్చారు మోడీ గారు, 3 సార్లు వచ్చారు నడ్డా గారు, 3 సార్లు వచ్చారు అమిత్ షా గారు. నాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి పార్టీ. అందుకనే రాజీనామా చేసి, వద్దు అడపాదడప ఇప్పుడు ఏదో 7 సినిమాలు చేస్తున్నాను, అడపాదడప సినిమా షూటింగ్లోకి వెళ్ళి వస్తే బ్రహ్మాండం కూడా చాలు అనుకున్నాను. కానీ సార్ ఫోన్లు చేసి నన్ను పిలిచేసరికి ఆ పార్టీల సంగతి చూసిన కనుక, సార్ విషయం కూడా చూసిన కనుక, నిస్వార్థంగా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని ఎప్పుడు వారి ప్రేయర్లో అయ్యే విన్నా తప్ప, నేను ఈ పార్టీలు ఉన్న ఇప్పుడు 3-4 వాడు ఒకటే ఈయన అంటాడు, వీడు ఒకటే ఆయన అంటాడు, ఆడి చుట్టూ ఈడు చుట్టూ ఒకటే. ఇది అవసరం అండి? పాలిటిక్స్లో ప్రజాసేవ చేద్దామన్నా రాజకీయాలు? ఆయన తెల్ల సొక్క నల్ల సొక్క ఒకటే, గ్రీన్ షర్ట్ ఏంటండి ఇది? ఒకటి మీద ఒకడు బలం. అసెంబ్లీలో మాట్లాడినవి కూడా నేను ఎప్పుడు మాట్లాడినా అన్న లీడర్షిప్ని చూశాను. కానీ పాల్ గారు మాత్రము ఎప్పుడు ప్రజలు బాగుండాలనే ప్రేయర్ చేశారు, ప్రజలు బాగుండాలనే హితబోధలు చేశారు. ఇప్పుడు కూడా దేశం బాగుపడాలి. ఇన్ని అప్పులైనాయి, ఒక్కొక్క మనిషికి నెత్తి మీద గింత అప్పు ఉంది.
నేను సాయం చేస్తానని ముందుకు వస్తే ఇక రకరకాల పాపం పాలుగాను కూడా విమర్శించుడే, అవి నాలికలా తాటి మట్టలా. లేదు, ఇలాంటి సార్ పక్కన పనిచేయాలి. నేను ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయాలకు మంచి చేయడానికి. ఇప్పుడు నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకు నేను పెట్టిందే. ఒక్కొక్క గ్రామంలో 2-3 వాటర్ ట్యాంకులు. మిషన్ భగీరథ కంటే ముందే నా నియోజకవర్గంలో సింగూరు నీళ్ళు ఇచ్చిన బ్లాక్ స్టాంపులు పెట్టి పైపులు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసి చూడండి. పోయి ప్రతి ఊరుకు ప్రతి మండలానికి రోడ్లు లేని గ్రామం లేకుండా చేసిన. ఎందుకో ఒకసారి చిన్న దురాలోచన వచ్చింది, రింగ్ రోడ్డు మీద ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. అవును, అన్ని సింగిల్ రోడ్లు ఉన్నాయని డబుల్ రోడ్లు చేసిన, అసలు రోడ్డు లేని వాటికి డబుల్ రోడ్లు వేసిన. ఈ రింగ్ రోడ్డు లాంటిది కూడా నా నియోజకవర్గానికి వేస్తే బాగు 10 మండలాలకి, ఈ నుంచి ఇటు 10 మండలాలు కవర్ అయితే అని ప్లాన్ చేసిన. తెచ్చినా పెట్టినా ఆ రోడ్డు మీద పోతాడే, నాకు కూడా రింగ్ రోడ్డు ఉంది అందరూ కాన్స్టెన్సీకి అని నేను చాలా ఆనందపడ్డా. అట్లా పని చేసిన. డబుల్ బెడ్రూమ్లు కట్టినా. నేను కట్టినా నా టికెట్ ముందుకొని వచ్చిన ఆయన అమ్ముకున్నాడు. ఆయన తమ్ముళ్ళు వాళ్ళు. ఇవన్నీ చూసిన నేను సారు పక్కన ఉండి, సార్కు రైట్ హ్యాండ్గా ఉండి వారు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వారి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో దేశానికి నాకు తెలుసు, మన రాష్ట్రానికి ఎంత ఉపయోగం ఉంటుందో నాకు తెలుసు. నేను బై ఎలక్షన్లో ఎమ్మెల్యే అయినప్పుడు సదాశివపేట దగ్గర 300 ఎకరాలు ల్యాండ్ కొని అక్కడ చారిటీ 1200 ఎకరాలు, అవును కరెక్టే, తర్వాత అటు ఆ ఊరు సైడ్ కొన్నారు. 1200 ఎకరాలు కొని పెద్ద హాస్టల్ బిల్డింగులు, స్కూళ్ళు, అసలు మంచి భోజనము. నేను ఎమ్మెల్యేగా నా కాన్సెన్సే. నేను ఎన్నోసార్లు వెళ్ళి వాళ్ళ పిల్లలను చూసి నేను ఎంత సంతోషపడ్డానో. నేను చదువుకుంటే అప్పుడు ఇట్లాంటి హాస్టల్ లేకపోయారా నేను. అలా మరి వైజాగ్లో చారిటీ ఎవరి కోసం అంటే పేద పిల్లల కోసం ఊరూరు తిరిగి పేదవాళ్ళని ఏరి పట్టుకొచ్చి హాస్టల్లో పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత సంతోషం, ఇళ్ళల్లో కూడా అంత సంతోషంగా ఉంటారు. అలా నేను చూశాను సార్కి అలాంటి సేవ చాలా ఇష్టం. అమెరికా నుంచి ఏం పని సార్, 3 విమానాలు పెట్టుకొని రయ్యన మబ్బుల్లో చంద్రం పాట పాడుకొని తిరగవచ్చు సార్.